నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదర ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమ. ఆదివారము చక్కగా కూడా సూర్య అరిష్టేతు సంప్రాప్తే సూర్య పూజాంచకారయేత్ సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయేత్. సూర్యునికి నమస్కారం చేయడం ద్వారా మన ఆత్మ శుద్ధి అవుతుంది, పితృదేవతల యొక్క అనుగ్రహం లభిస్తుంది. మరి అలాంటి ఆదివారం రోజు 11వ తారీఖు శ్రీ విశ్వావసనామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువులో ఉండడం జరిగింది మనము. సో సూర్యోదయము 6:34 AM, సూర్యాస్తమయము 5:36 PM. మరి అదేవిధంగా తిథి చూసుకున్నట్టయితే ఈరోజు అష్టమి మధ్యాహ్నం 12:14 వరకు ఉన్నది. తదుపరి నవమి తిథి ఉన్నది. ఈరోజు తప్పకుండా జమ్మి చెట్టుకు ఒక దీపారాధన చేయడం ద్వారా విశేషమైనటువంటి శుభాలు కలుగుతాయని గమనించుకోండి. సో నక్షత్రము చిత్తా నక్షత్రము, అటు పిమ్మట స్వాతి నక్షత్రం రాత్రి 8:14 వరకు చిత్తా ఉన్నది, అటు పిమ్మట స్వాతి నక్షత్రం. అదేవిధంగా చూసుకున్నట్టయితే శుభ సమయంలో ఉదయం 7:29 నుండి 10:15 వరకు, తిరిగి ఉదయం 11:10 నుండి 12:05 వరకు, తిరిగి 1:55 నుండి సాయంకాలం 4:07 వరకు శుభ సమయముగా చెప్పబడుతూ ఉన్నది. సో అదేవిధంగా రాహుకాలము 4:30 నుండి 6 గంటల వరకు, యమగండము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. సో దుర్ముహూర్తము సాయంత్రం 4:08 నుండి 4:52 వరకు ఉన్నది. వర్జము రాత్రి 2:20 నుండి తెల్లవారుజామున 4:05 వరకు ఉన్నది. అమృత గడియలు మధ్యాహ్నం 1:21 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉన్నది. సో సర్వేజన సుఖినో భవంతు. ఆల్ ద బెస్ట్.